భూపాల్పల్లి టు చెన్నై ట్రిప్పు వెళ్తున్నాం. నైట్ పూట వెళ్తున్నామండి. నైట్ పూట జర్నీలో మన ప్రవీణ్ కుమార్ సాంగ్స్, దేవుని పాటలు వినుకుంటూ వెళ్తూ ఉన్నాం. మీరు కూడా వినండి. చక్కగా మంచిగా 2 దారులు ఉంటాయి. చెన్నైకి ఉన్న కేరళకి వెళ్ళే దారి, ఆంధ్ర నుంచి పిడుగురాళ్ళ నుంచి ఇంకోటి ఉంటుంది. ఇంకోటి కడప డిస్టిక్ నుంచి వెళ్తున్నాను. నేను కడప డిస్టిక్ నుంచి వెళ్తున్నాను. చాలా బాగుంటుందండి. కడప డిస్టిక్ నుంచి కొండలు, 3వ తరగతిలో నేను చదివినప్పుడు కొండలు ఉన్నట్టు మంచిగా కొండలు చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఆ కొండ మీదకి పడితే మాత్రం అటు నుంచి అంటే ప్రాణాలు పోతాయి. చాలా అందంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. రోడ్లు మాత్రం చాలా హైవే ఉన్నాయి, మంచిగా చాలా అందంగా ఉన్నాయి. ఆ గుట్ట ఎక్కినాక నేను ఫోటో పెడతా చూడండి. చూసారు కదండి, గుట్ట సగంలోకి ఎక్కాను. ఇంకా సగం ఎక్కాలి. గుట్ట పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. ఒక గుట్ట సగం ఎక్కాను, ఇంకా ఎక్కేది చాలా ఉంది. కింది చూస్తే మాత్రం ప్రాణాలు పోయేటట్టే ఉన్నాయి. అయినా పర్లేదు, కానీ ఏమైనా అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాను. మళ్ళీ గుట్ట ఎక్కుతూనే ఉన్నాం. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీన్ని వాస్తవానికైతే ఎవరు డ్రైవింగ్ చేయలేరు, నాలాంటి సీనియర్ డ్రైవర్ తప్ప. చాలా పెద్దగా ఉంటుంది అసలు నిజంగా. చూడండి, ఆ మూల మల్లలకి అట్లకి ఏమైనా రోడ్ ఏమైనా వస్తే మాత్రం ఇక డైరెక్ట్ గల్లపెట్ట రెడీ చేసుకుంటే గల్లపెట్టలో మన ప్రాణాలు పోవుడే. ఇంటి ముంగట క్యాండిల్ పెట్టుడే. చూడండి రోడ్లు ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత భయంకరంగా తిరుగుడు ఉన్నదో చూస్తూనే ఉంటారు మీరు. ఆగో నీ అమ్మ, ఒకటి మించి ఒకడు, అందులో ఆటోడు, కారోడు, బస్సోడు, బైకోడు, సైకిలోడు కూడా ఎక్కుదామని ట్రై చేస్తాను. లేదు రీ మీ ఆంధ్రులు ఇట్లుంటారు అని చెప్పి అనిపించింది. కానీ మంచోళ్ళే, ఎక్కడ కూడా ఎవరిని యాక్సిడెంట్ చేసినట్లేదు. చాలా బాగుంది. చూడండి ఆ మూల మలుగుళ్ళు, ఆ కార్లు చూడడానికే చాలా భయం వేస్తుంది. ఇదంతా జర్నీ పెద్ద టాస్క్ లెక్కలే ఉందండి. చూడండి, అమ్మయ్య టాక్స్ ముగించిన తర్వాత ఒక స్వీట్ దొరికిందండి. గువ్వల చెరువు, అదే గువ్వల చెరువు పాలకోవా. ఇక్కడ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. చూడండి, చాలా మనకు తెలిసిన వ్యక్తే, చాలా బాగా. అదే అండి మా వరంగల్ కుర్చీ తాత కమల పిల్లలు. ఈ నా సెకండ్ కొడుకు అట, కుర్చీ తాత వాళ్ళ సెకండ్ కొడుకు. ఈయన కూడా కుర్చీ తాత పిల్లని రహమల్ బొల్బల్ గొల్ ఈయన పేరు. ఈ రహమల్ బొల్బల్ గొల్ మన ఇక్కడ కడపల గువ్వలపేట చెరువుల అమ్ముతూ ఉన్నాడు. చూడండి చాలా అందగాడు మన కుర్చీ తాత తీరే. కేక్ కోస్తున్నాడు, బన్ను కోసి అందులో మొత్తం ఇటు అటు కోసి దాంట్లో మొత్తమే ఇక అది పాలకోవతను మొత్తం దాని గుజ్జంతా తీసి దాన్ని కడుపు రెండ రింపి ఆ కవర్లో చేతి దొరుకుని ఇస్తాడు. ఎందుకంటే చేతికి అంటద్దు, కరోనా వైరస్ వస్తుందని చెప్పి మనకి ఈ తాత అలా చేస్తుండే. కుర్చీ తాత వాళ్ళ కమల పిల్లలు. చూడండి చాలా మోస్ట్ వాంట్ హన్మకొండ పిల్లగాడు. చూడండి మన వరంగల్ తాత తీరే. ఈ తాత కూడా ప్రేమ ఎక్కువ. కొంచెం పెట్టమంటే దానికి బాగా రిబ్బుతుండు పాలకోవా. ఎందుకంటే షుగర్ వచ్చి తొందరగా చచ్చిపోవాలని మనం. చాలా మంచి వ్యక్తి తాత. తాతతో కూడా నేను ఒక వీడియో దిగాను. తాత ఒప్పుకున్నాడు. మంచిది మనవడా, నువ్వు నాకు బాగా నచ్చావు అని చెప్పి చాలా మంచిగా ప్రేమగా ఉన్నాడు. ఇక చూడండి పాలకోవా ఎంత స్వీట్గా ఉన్నాడు. షుగర్ తొందరగా తిని చచ్చిపోవాలని చెప్పి ఇంత ప్రేమ. ఏమేమో కుక్కర్ లెక్కల పడి తింటున్నాం. దొరికిందన్నట్టు స్వీటు. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా తీయగా ఉన్నది. అద్రా బాబు అన్న కూడా ఇంకా 2-3 దినాలు తిన్న వెంటనే పానం గవర అయింది. చచ్చేటట్టు అనిపించిందండి. మళ్ళీ నైటు దేవుని సాంగ్స్ వినుకుంటూ మళ్ళీ చెన్నై జర్నీ స్టార్ట్ జరిగింది. చాలా దేవుని పాటలు వినుకుంటూ మా వాళ్ళందరూ నిద్రపోయారు. నేను ఒక్కనే మేలుకోతా ఉండి పాటలు వినుకుంటూ నడుస్తూ ఉన్నది. నైట్ వరకు ఇట్లా వేసిన చెన్నై చేరాలి, గేలంకినికి వెళ్ళాలనేసి నైట్ అంతా జర్నీ చేస్తూనే ఉంటున్నా అండి. చూడండి నా బాధ వర్ణానితో. నిద్ర వస్తుంది, ఎడబడతాడు తమిళతో. అమ్మా చాలా అద్భుతంగా ఉందండి. చాలా అద్భుతమైన విషయం అండి. Continue on National Highway 32 for 3 kilometers.
మార్నింగ్ వరకు వేలంకని చెన్నై చేరాం. రూమ్ రెంట్ చాలా ఎక్కువ ఉందండి, 2500. తర్వాత రూమ్ తీసుకొని స్నానం చేసి చర్చి కాడికి వచ్చి ప్రార్థన చేసి స్టార్ట్ చేశానండి. చూడండి, ఆ చర్చి చాలా రకాల చర్చి ఉన్నాయి. ఇందులో చర్చికి వెళ్ళాను, చిన్న చర్చి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చి అందరూ ప్రార్థన చేసి వాళ్ళ బాధ చెప్తే దేవుడు తీరుస్తాడని విశ్వాసంతో అందరికి ఉంది. నేను కూడా వచ్చాను, చాలామంది ఉన్నారు ఇక్కడ నుంచి. నేను వీడియో తీస్తుంటే నా పక్క పొంటి వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, ఎందుకంటే వీడియో అలవ్ లేదు కాబట్టి. నేను వీడిని పెట్టుకొని చూస్తే వీడు గోకుతాడు. వీడు కేరళ వాడు, జర్రా బాబు వాళ్ళ అక్క మా మరదలు కేరళ కుట్టి లెస్సిండు కుట్టి స్టోరీ లేటుంగు లెస్సుంటు మీ జరగవే తల్లి అంటే జరుగుతలేదు. వీడియో తీసుకుందామంటే కేరళ వాళ్ళు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, మా మరదలు మా మేనత్త కూతురు మా మరదలు అవుతుంది. అది మా మేనత్త కింద కూకుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. అగో మేరీ మాత, దేవదూతలు, చిన్న చర్చి, ఇంకా చాలా చర్చిలు ఉన్నాయని మీకు చూపిస్తా అండి. చాలు మరదలమ్మ, నేను తర్వాత బాగుంటుందమ్మా అది చర్చి అని చెప్పి నేను మెల్లగా బయటికి వెళ్ళాను. చూడండి, చాలరా బాబు అని చెప్పి బయటికి వెళ్ళాను. వెళ్తూ ఉంటే ఇక నా షూస్ ఎవరెత్తుకోనట్టు ఎవరు ఎత్తుకోవలేదు, ఇక్కడ ఎవరు ఎత్తుకోవాలి, అందరు మంచోళ్ళే. చూడండి, చాలా అద్భుతంగా ఉందండి చర్చి. కేరళలో రంగురంగుల బస్సులు, ఇక్కడున్న బస్సులు మొత్తం రంగురంగులు అద్దాల మెడ తిరుగుంటాయి. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత కలర్ఫుల్గా ఉందంటే బస్సు. అబ్బా, నిజంగా చాలా అంటే చాలా బస్సులు. ఇవి పెళ్లి బస్సులు, ఎక్కడి బస్సులు, మన ఫారెన్ బస్సులు ఎక్కడ ఉంటాయి. నిజంగా చెన్నైలో ఇలాంటి బస్సులు చాలా తిరుగుతూ ఉంటాయి. ఈ బస్సులతోని నిజంగా నేను వీడియో తీసుకుంటున్నా. చాలామంది చర్చికి వచ్చారు, చాలా వేల లక్షల మంది రోజు వస్తూనే ఉంటారు. ఒక్కొక్క బస్సు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో బస్సులు. వీటిలో మళ్ళీ ఇంకా ఏసీ కూడా ఉంటుందండి. డబల్ డెక్కర్ బస్సు చాలా అద్భుతంగా ఉంటుంది. బాబా, ఈ చర్చ్ అని చూస్తాను నిజంగా మర్చిపోతుందని, చాలా అద్భుతంగా, నిజంగా హెవెన్, పరలోకం ఉన్నట్టున్న చర్చలు చాలా అందంగా ఉన్నాయండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది మెయిన్ చర్చ్ అండి. ఇది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి నిజంగా ఈ చర్చికి రావడం. నిజంగా ఒక క్రైస్తవునిగా నిజంగా చాలా బిలీవర్గా అద్భుతం చేసుకున్నానండి. దేవునికి వందనాలు. చూడండి, చాలా అద్భుతంగా అయిన చర్చ్ అండి ఇది. నిజంగా చాలా ప్రపంచంలో నిజంగా బెస్ట్ చర్చ్ అంటే ఇదే. చూడండి, మంచిగా దేవుని సన్నిధిలో మంచిగా ప్రార్థన చేసుకోవడం, ప్రే చేసుకోవడం నిజంగా ప్రశాంతమైన ఉందండి. నిజంగా ఇన్ని వేల జర్నీ చేసి చూసినందుకు నిజంగా చాలా అద్భుతంగా, హ్యాపీగా, ఆనందంగా ఉంది. నిజంగా అండి, నిజంగా చాలా బాగుంది. చూడండి, జరుగు ఆ వీధిలోకి వచ్చిన బంటి వేలాంకిలో అవుపడ్డదు రో బంటి. వీడు బ్రో ఏం చేస్తున్నావు అంటే, వీడియో తీస్తావా బ్రో అంటే, తీస్తాను నాకు జ్యూస్ కొనిస్తారా అన్నాడు. సరే అని చెప్పి సోడా కొనిస్తే వీడు ఒకటి కదా 2 తాగుతున్నాడు. అరే అదన్న కళ్ళారా సోడాలకు రంగు కలుపుకొని తాగడానికి అని నేనంటే నవ్వుతున్నాడు. కాదు, చూడండి వీని తిక్కలేశాలు. బీర్ లెక్కలో పొంగించుకొని 2 తాగినాక వీనికి రిమ్మచ్చి వీడు ఏం చేస్తాడో చూడండి. 2 తాగాడు కదండి, ఇక ఫుల్ రిమ్ వచ్చినాక ఒక్కొక్కరి మధ్యలో ఏం చేస్తున్నాడో చూడండి. వెయిట్ అండ్ సీ అండి. ఆగరా బంటే, ఊరియాల బంటి. ఆ బంటిగాడ చిక్కగా తాగినాక ఏం అర్థం కాకుండా కెమెరా పట్టి ప్రతి ఒక్కరి లుంగిల కాడ కెమెరాలు పెడుతున్నాడండి.
రిమ్మ ఎడి చేస్తుండ్రు, ఒరే ఆగురా బంటి ఎవర్రా నీకు తాగిచ్చిందని చెప్పి తిడతాడు. వేలంకిలో ఫ్రీ భోజనం 12 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. అరే పోదాం పారా బాబు అంటే వీడు మొత్తం తాగి వాళ్ళ మూతిలల్లో కెమెరాలు పెడుతున్నాడు చూడండి. ఒక్కొక్కని దగ్గర పోతాడు, ఒక్కొక్కడేమో తిడతాడు, ఒక్కొక్కడేమో హాయ్ చెప్తున్నాడు. వీడు వినేశాలు. నాకు మాత్రం మైండ్ మొత్తం పుర్ర అవుతుంది. ఒక్కడ ఉన్నదంతా వీడిని తాగిచ్చినందుకని. ఆ 2 తాన్సాపులు తాగే వరకు వీనికి అవుతుంది చూడండి. ఒక్కొక్కరు కూడా హాయ్ చెప్తున్నాడు, హాయ్ హాయ్ అని చెప్తున్నాడు. వాళ్ళ మూతులలో కెమెరా పెడితే వాళ్ళు సిగ్గుతో తల పక్కకు పెట్టుకోవటోళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రీ భోజనం అని చెప్పి చాలామంది వచ్చారు. కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ప్రతి ఒక్కరు వచ్చారు చూడండి. వాళ్ళ మూతులలో కెమెరాలు పెడతాడు వీడు. రే ఆగురా బాబు అన్న కూడా ఇంట్లో లేదండి చూడండి. వీడు వినేశాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎవ్రీడే 365 days ప్రతి ఒక్కరికి మంచి కేరళ రైస్, సౌత్ మంచి ఫుడ్ పెడతారు. చాలా బాగుంటుంది. వీళ్ళందరూ వచ్చారు ఫ్రీ భోజనం అని. ఇక్కడ గెస్టర్ ర్యాంక్ ఎవరు చూడండి. ప్రతి ఒక్కరు వచ్చి చాలా అద్భుతంగా, హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు వచ్చి చాలా మంచిగా తింటారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారండి. చాలా అద్భుతం అండి. వీళ్ళ దగ్గర ఉన్నది చెన్నైలో ఉన్నది నిజంగా చాలా బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరికి ఎవరు కూడా కాదనకుండా మంచి భోజనం పెడతారు. అది ఎలా ఉంటుందో మనం కూడా చూద్దామండి. చూడండి నిజంగా ఇక్కడ ఏదో ఒకటి బుడ్డ దొరికింది. వీళ్ళ అమ్మాట ఈ బుడ్డదాని తల్లి వీళ్ళ తండ్రి కోసం వెతుకుతుంది. భోజనం పెడతారు, రారా వారి అని వెతుకుతుంది. ఈ పిల్లని ఎవరు చూసుకురాడుతుంది అక్కడ నా చేతులకు ఇచ్చిపోయినాడు. ఇది వచ్చినప్పటి నుంచి ఇది నన్ను అల్లరి చేసి నన్ను గాయేస్తుంది, నన్ను కొడుతుంది, తిడుతుంది, తంతుంది, అంత ఆగమనం చేస్తుంది. నీ అమ్మ ఎక్కడుంది అన్నా కూడా ఇది వినడం లేదు. కాలుతో దంతుంది, జుట్టు వీకుతుంది, జేబులలో పైసలు చూస్తుంది. వాళ్ళు వేరు అని చెప్పి ఒక దెబ్బ కొడదాం అనుకుంటున్నా కానీ చూడండి దీని కథలు, దీని వేషాలు. రే దెబ్బ కొడితే డబ్బడు పూసుకోవాలని అవ్వాయి చూడండి దాని కథలు. అది కాలుతో నన్నేది అంతాంది. ఎవడనుకున్నావే నన్ను, నీ అవ్వ నన్ను కొడుతున్నావు ఎక్కడ ఇది కథ అని చెప్పి దీన్ని చూస్తున్నా చూడండి. బుడ్డది మాత్రం చాలా క్యూట్గా ఉంది, అందంగా ఉంది. ఇలా మదర్ వచ్చేంత వరకు నేను కొంచెం చూసుకుందాం అనేసి చూస్తున్నా. వాడు ఎక్కడో తాగి ఉన్నాడంటే ఇదేమో మరి దీన్ని ఎత్తుకోపోవాలన్నా, దీన్ని కిడ్నాప్ చేయాలని చూస్తాను కానీ దీన్ని కిడ్నాప్ చేస్తే బాగుంది. పేలంకిని చెన్నైలో నిజంగా ఫ్రీ భోజనం చాలా అద్భుతంగా ఉంది. పప్పు, సాంబార్, పచ్చడి, గిచ్చడ చాలా తిన్నంత పెడుతున్నారండి. చాలా అద్భుతంగా ఉంది భోజనం మాత్రం. నిజంగా అరటాకులో నిజంగా చాలా అందంగా ఉందండి. చూడండి చాలా అద్భుతంగా ఉంది. బయట హోటల్స్లో ఏమో 3000, ఇక్కడ వేలంకిని చర్చి వాళ్ళు వీళ్ళు రూమ్స్ ఉన్నాయండి, హాస్టల్స్ రూమ్స్. చాలా అద్భుతంగా బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ రెంట్ చాలా తక్కువ, 600 రూపాయలు, జస్ట్ 600 రూపాయలు. బయట రూమ్ రెంట్ మాత్రం 1000 రూపాయలు. 1000 కదండి, 2-3 వేలు ఉంటుంది చూడండి. ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది వాళ్ళ మొక్కు కోసం మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటారు. అంటే గర్భఫలం లేని వారు గర్భఫలం పిల్లలు కావాలని, ఆర్థిక ఇబ్బంది పోవాలని, ఆరోగ్యం బాగుండాలని, అంత మంచిగా ఇక నుంచి మేము చేసిన తప్పులను ఒప్పుకొని మంచిగా పరివర్తన చెంది ఉండాలని ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా వచ్చి చాలా విధంగా వాళ్ళు మొక్కుకున్న మొక్కు విధానం, వాళ్ళు తీరిన విధానం, ఎవరికైతే వాళ్ళు మొక్కుకుంటారో ఆ మొక్కు
తీరిన తర్వాత వచ్చి కూడా మోకాళ్ళు ప్రార్థన చేస్తారు, మోకాళ్ళ మీద నడుస్తారు. సముద్రపు ఇసుక ఇదంతా చిన్న చిన్నగా ఉంటుంది, సముద్రపు ఇసుకలా నడుస్తూ ఉంటారు. ఆ, ఈ ఈ- ఈ చాలామంది కాళ్ళలో కాళ్ళు వేసి నడుస్తుంటారు, సముద్రం ఇసుకలు నడుస్తుంటారు. చాలామంది గుండ్లు కూడా కొట్టించుకుంటూ ఉంటారు. అది చాలా అద్భుతం. నేను కూడా మొక్కుకున్నా అండి కొన్ని మొక్కులు. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా బాగా ఇంకా పరిపాలన చాలా చేయాలి, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి పాలన చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. రేవంత్ రెడ్డి కోసం, కేసీఆర్ కోసం చేస్తున్నాను, అంతేకాదు ఇంక చివరికి నేను కూడా నాది కూడా ఇక మోకాళ్ళ ప్రార్థన ఇంటికి వచ్చిందండి. నేను కూడా కొద్ది నిమిషాలలో నేను కూడా ఇక నా గమ్యస్థానం చేరుతాను. చాలా కష్టమైంది, అయినా కూడా దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి నడుస్తూనే ఉన్నానండి. నిజంగా చాలా చాలా విలువైన క్వాలిటీ టైం నిజంగా. ఇక నా లైఫ్లో కూడా నేను దేవుడు నాతో ఉన్నాడని చెప్పి సంతోషిస్తూ ఇక లాస్ట్కు నా గమ్యాన్ని చేరే టైం వచ్చేసింది. ఇక లాస్ట్ ఎండ్ వచ్చింది, ఇక అయిపోయినట్టే అండి. ఇక నేను కూడా చేరిపోతున్నాను దేవుని ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి. చివరికి ఇక నా యొక్క ప్రయాసం కూడా అయిపోయింది. ఇక దేవుని సన్నిధిని బట్టి చూస్తున్నా, చూడండి. వందనాలు. Sit down. బాయ్ బాయ్ వేలంకని. ఇక నెక్స్ట్ మెరీనా బీచ్, పాండిచేరి అండ్ తోమ సమాధి ఇవన్నీ చూసుకుందాం. బాయ్ బాయ్. Love.